యాదగిరిగుట్ట పట్టణంలో తాపీ కార్మిక సంఘం వారు గత కొంతకాలంగా ఒక తాపీ కార్మిక సంఘంను రెండుగా విభజించి రోజువారీ పని చేసుకునే వారిలో విభేదాలు తెచ్చి గొడవలకు దారితీస్తున్న కొంతమంది గుత్తేదారులను స్థానిక పోలీస్ శాఖ పట్టణంలో అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉండాలని సిఐఎస్ఐ చెప్తున్నప్పటికీ కొంతమంది గుత్తేదారులు వారి పోకడను మానుకోకుండా వ్యవహరిస్తున్నారు. వీరిలో స్నేహబంధం పెంపొందించడానికి స్థానిక సిఐ రమేష్ గారు గత స్వతంత్ర దినోత్సవం రోజు ఇరువురికి సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కొంతమంది తమ పోకడను మార్చుకోకపోవడంతో ఈ గొడవలలో దినసరి కూలీలు బలి అవుతున్నారని గ్రహించిన పోలీస్ శాఖ వారు ఇరువురికి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ రోజు స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్, ఒక సంఘం నాయకుడు ఆకుల రవి యాదవ్ అందరం కలిసిపోదాం, పోలీసుల సూచనల మేరకు అని అందరం ఒకటిగా ఉందామని చెప్పి నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక్క దగ్గర చేసుకొని జెండా పండుగతో కలిసిపోవాలనే ఉద్దేశంతో అందరినీ స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ గారిని పిలిపించి జెండా పండుగ కార్యక్రమం నిర్వహించిన ఆకుల రవి యాదవ్ ఈ రోజు లక్ష్మీ నరసింహ తాపీ కార్మిక సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన జెండా పండుగకు అందరినీ పిలిచి వారితో పాటు స్థానిక పోలీస్ శాఖ వారిని పిలిచి జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖ వారు మాట్లాడుతూ